అయితే వాళ్ళ మీదనే టార్గెట్ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రత్యర్థి కాదు ఇప్పుడు. అది అవును. ప్రతిపక్షంలోనే ఉంది కదా. ఉమ్, ఉమ్, బీఆర్ఎస్ లైమ్ లైట్లో ఇప్పుడు ఫైట్లోకి వద్దామని ట్రై చేస్తుంది. కేసీఆర్ వచ్చాక కొంచెం ఊపు వచ్చింది కానీ ఉమ్, మొన్ననే ఓడిపోవడం, అది కూడా సుదీర్ఘకాలం 10 ఏళ్ళు అధికారంలో ఉండటంతో అది ఒక రకంగా చెప్పాలంటే మెయిన్ కాంపిటీటర్గా నిలబడలేదు అక్కడ. వీళ్ళిద్దరి మధ్యనే ఫైట్ నడుస్తుంది. ఉమ్. కాబట్టి బీజేపీకి అపోజిషన్ ఎవరు? కాంగ్రెస్ కాంగ్రెస్. కదా. ఉమ్, కాబట్టి కాంగ్రెస్ని టార్గెట్ చేస్తారు అక్కడ. అందులో ఎస్పెషల్లీ పిట్రోడా ఇంతకుముందు ఎప్పుడో కాదు మాట్లాడింది. లేటెస్ట్గా అతను ఏంటంటే యాక్చువల్గా ఈ సోరోస్ ఫౌండేషన్తో లింక్ అయ్యి ఉన్నాడు. ఏదైతే భారతదేశం లాంటి దాని మీద డామినేట్ నేను చేస్తాను, హిందుత్వ లాంటి సిద్ధాంతాన్ని నేను దెబ్బ కొడతానని చెప్పి బహిరంగంగా ప్రకటించినటువంటి వాడు కాదు సోరోస్. మోడీని గద్దెని ఎక్కనివ్వకుండా చూశాడు, ట్రై చేశాడు. అప్పుడు కాంగ్రెస్ కి పూర్తిగా వెనక నుండి నడిపించిన అతను 2009-14 మధ్యలో. అలాంటి మనిషి 2014 తర్వాత అతను వెలగాలి. 19లో దించడానికి చాలా ప్రయత్నం చేశాడు అనమాట. అతను ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మోనార్క్ టైప్ క్యారెక్టర్. అది మేధావుల ముసుగులో ఉండేటటువంటి బ్యాచ్కి ఫండింగ్ చేస్తూ వాళ్ళతో చేపిస్తాడు అగెనిస్ట్ గా ప్రచారం. ఇప్పుడు మాక్సిమం మన దేశంలో కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులకు ఎక్కువ